హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, మన ఛానల్లో కొత్తగా 30 days 30 dishes అనే ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే 30 రోజుల్లో 30 రకాల వంటకాలని అవుట్డోర్లో అంటే బయటకు వెళ్ళి తయారు చేయాలి అని అనుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు మేము ఏంటంటే సేమియా పాయసాన్ని మా పొలాల దగ్గరికి వెళ్ళి వండాలనుకొని సేమియా పాయసానికి కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ కొనేసుకొని మా పొలాల దగ్గరికి వెళ్ళి జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం. సో మొత్తానికి మా పొలాల దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. అయితే ఇప్పుడు మేము చేయాల్సిన పనులు ఏంటంటే వంటకి ఒక మంచి ప్లేస్ని వెతుక్కోవడం అండ్ సేమియా పాయసాన్ని వండడం అండ్ వండిన సేమియా పాయసాన్ని టేస్ట్ చేయడం. Ladies and gentlemen, welcome to the show. బా ఏది గాయస్ చూడండి గాయస్ ఎంత బాగా వచ్చిందో. అడవిలో అరుపులు గురు మరి మనకి సరిపోద్ది అంత ఇది. నా ఒక్కడికే సాలదే డౌట్ వేస్తుంది. డౌట్ వేస్తుంది నీకేటి కలిపే ఇచ్చిన సాలదు తాగడానికి కొన్ని అవి వాటర్ అంత తాగడానికి రవి బాగా వచ్చిందిరా. ఓకేరా ముగ్గురికి బాగా సరిపోద్దిరా. గాయస్ చూసారు కదా గాయస్, ఇప్పుడు తినేద్దామనేసి అనుకుంటున్నాం. ఓకే గాయస్ చూస్తున్నారు కదా, పాయసం తింటారా వాటలేండి. కడిగా వాడు అన్నట్టుగాని చాలా చెకోడీలు ఉన్నాయి. చెకోడి చూసి మాట్లాడచ్చు కదరా, సిగ్గైపోతున్నావు. ఇప్పుడు తెచ్చి నా కాళ్ళ మీద అతను బుర్రగట్ట పోయింది అంటారు నీకు. సరదారా అప్పుడప్పుడు సరదా నీ గుండు మీద పెట్టుకోరా, గట్టి అయిపోద్ది. గట్టిగుంటేనే స్పూన్లు తెచ్చి మేనుకన్నా ఐస్ క్రీమ్. గాయస్ చూడండి గాయస్, చూడండి గాయస్, సేమియా ఉప్మా అయిపోయింది గాయస్. మా పని ఇప్పుడు సేమియా పాయసం గాయస్ చూడండి రాకుంటుంది. ఫెవికిక్ వేసినట్టు అయిపోయింది లాస్ట్ కి. ఏదో ట్రై చేయడం కాదు గాయస్, ది బెస్ట్ వచ్చింది. ఇది సేమియా ఉప్మా అనేసి అంటే ఎప్పుడు హాట్ అనేసి ఉంటాయి, కారంగానే కాదు స్వీట్ గా కూడా చేసుకోవచ్చు అనేసి మేము ఇప్పుడు స్వీట్ సేమియా ఉప్మా తయారు చేసాం గాయస్. చూసారు కదా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. పాయసం లాస్ట్ ఉప్మా అంత వేటరా ఏదొస్తుంది అంతే. చూడండి గాయస్ పడకుంటాను ఫెవికిక్ వేసాం. నువ్వు గొల్లు నువ్వు గాయస్ ఫస్ట్ ముగ్గురు ఉన్నాం కాబట్టి మనిషికి ఒక స్పూన్ కాదు గరిటె వేసి పెట్టుకుంటే తర్వాత మిగిలితే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సేమియా పంచుకోవాలి. తర్వాత ఇదే స్పూన్ ప్లాస్టిక్ స్పూన్ తెచ్చాడు, ఇది రాదు, అది అవుతుంది. చూడండి గాయస్ మొత్తానికి సేమియా వాటలు వేయడం అయితే జరుగుతుంది. అది గట్టిగా అయిపోతుంది. సేమియా వేడి ఎక్కువ, మంట ఎక్కువ అయిపోయింది, అందుకే కొంచెం గాయస్ చూడండి గాయస్, ఇది ముద్ద అయిపోవడానికి కారణం అయితే చెప్పాలి. నేను వాటర్ తక్కువ అనేసి కాదు, పాలు పంచదార ఎక్కువ కాబట్టి. చూసారు కదా గాయస్ మన మాటలు వీళ్ళు వినరు. కాకపోతే ఇప్పుడు ముద్దగా అయిపోయింది సేమియా ఉప్మా. ఓ ఎట్టిరా గిన్నెతో తప్పేళ్తాను మింగిరా, అంత తొందర ఏంటరా నీకు. గురు మీకు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, నాకు రావాల్సిన 3 బాదం గింజల లోపు ఇందులో 1 బాదం గింజ కనబడుతుంది గాయస్. మీరు కూడా చూస్తున్నారు నాకు ఇక్కడ, ఇదిగోండి మీకు కనిపించకపోవచ్చు కానీ నాకు 1 బాదం గింజ వచ్చింది. ఇంకా నాకు 2 బాదం గింజలు రావాలి. లెక్క ప్రకారం 9 బాదం గింజలు కాబట్టి ఇప్పుడు ఈడు 3 తీసుకోవచ్చు, నేను 3 తీసుకోవచ్చు కాబట్టి నాకు ఇంకా 2 రావాలి గాయస్. సేమియా అయితే బుర్రపాడు వచ్చింది అంతే. బాగా వచ్చింది. బాగా రాదా వచ్చింది. గట్టి మాట్లాడు, అక్కడ కినవాడాలి కదా. బాగా వచ్చింది గాయస్, బాగా వచ్చింది గాయస్ సేమియా. అమ్మతోటి బాగా వచ్చింది. అరే ఒకసారి హ్యాంగ్ అవుతుంది చూడొచ్చు కదరా. చూడండి గాయస్ బాబు మీరు కొద్దిగా మెల్లికి తింటే బాగుంటది. తుపాలు తులుతున్నాయి ఇక్కడికి, ఫేస్ వాష్ అయిపోతుంది. మనోడు మాట్లాడు,
గోడలకు పేపర్లు అంటించడానికి గమ్ములాగా ఉంది. గోడలకు పేపర్లు అంటించే గమ్ములాగా ఉందంట. మనవాడు మాట్లాడేటప్పుడు వచ్చే తుపర్లతో నా ఫేస్ వాష్ అయిపోతుంది అనమాట. అలా తులుతాయి మాట్లాడినప్పుడు వచ్చింది. అలా తులుతాయి తుపర్లు. చూడండి పక్క చెమటనుకోకండి, ఇది తుపర్ల వల్ల ఇది అంత ఇలాగ అయిపోయింది. మీరేం బాధపడకండి. అరే ఒకసారి వెళ్ళరా, హ్యాంగ్ అయిపోతుంది చూడరా, పాపం చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది కదరా. పందిలా కదలకుంటాను వేట్రా, తిండి మీద ఫోకస్ చేయండి. తిని గాయస్ ఒకసారి నేనే వస్తున్నాను, మీకు ఎందుకు అవసు వస్తున్నాను. కొంచెం ఎక్కడ చిన్న తేడా వచ్చింది కదా, నీళ్ళు ఉన్నప్పుడు దించవలసింది. రే గట్టి మాట్లాడండి రా. గాయస్ మొత్తానికి అక్కడక్కడ లాగ్ అవుతుంది, కానీ మీరేం బాధపడకండి, అది ఏం కాదు. అంతటి ఉంది ఇంకా అందులో. చూడండి గాయస్ ఎంత, అరే రే ఇంకా గాలి పట్టితే ఇంకా గట్టి అయిపోద్ది, తర్వాత రాయి అయిపోద్ది, కొట్టుకోవడమే మన ముగ్గురు మిగిన. గాయస్ సేమియా ఉప్మా అయితే బాగా వచ్చింది. ఇందులో యాలకులు వేస్తుంటే ఇంకా బాగా వచ్చిండు. గాయస్ ఏదో సౌండ్ అనుకోకండి. గాయస్ అది కొట్టడం చూసి మీరు ఇంకేదో సౌండ్ అనేసి అనుకోకండి, మీరు అల్లా సౌండ్లు అనుకోకండి, ఇది వేరే సౌండ్ అనమాట. బాగుంది కదా, మైదా పిండి. నిజం చెప్పుకోవాలంటే నేను ఇలాంటి పర్ఫెక్ట్ సేమియా నేను ఎప్పుడు చూడలేదు గాయస్. ఎన్నో ఫంక్షన్స్కి వెళ్ళాను, ఎన్నో ఈవెంట్స్కి ఎక్కడ వెళ్ళలేదు కదా, ఎన్నో ఫస్ట్ నైట్ అంత ఎన్నో మ్యారేజ్ ఈవెంట్స్కి వెళ్ళాను, ఎక్కడ కూడా వెళ్ళాను. సేమియా పర్ఫెక్ట్ సేమియా నేను ఎక్కడ చూడలేదు. పంచదార, వగరకు వగరు, చేదుకు చేదు, తీపికి తీపి అన్ని ఉన్నాయి అనమాట. అన్ని ఉన్నాయి. ఎక్కువ మాడిపోయింది. ఏంటిది ముందు బాగలేదు అన్నాడు ఈడని గాయస్, కానీ ఇప్పుడు ఈడే మూడోసారి తింటాడు. నా బాదం గింజలు అందులో రెండు తీసి ఇచ్చాను. నా బాదం గింజలు ఎందులో ఇచ్చా గాయస్, బాదం గింజలు ఎందులో ఉండి పని రే. మొత్తానికి ఇంకో బాదం గింజ బ్యాలెన్స్ గాయస్, మనోడు ఒకటి వేస్తాడు. సేమియా అయితే బాగా వచ్చింది. కొంచెం నీటిలో వండుతాం, వెళ్ళి మనం బట్టలేసేది పదండి, నీటిలో ఉంటుంది ఎప్పుడు తినమన్నదే. ముందు రేపు చాలా తినంటారా, ఇంకా బోల్డ్ ఉంది గాయస్, తినేసి మళ్ళీ కలుద్దాం గాయస్. ఆగిందా వెళ్ళి చూడు ఒకసారి, ఆగిందా లేదు ఆగిందలేదు చూడరా. ఆగలేదా గాయస్, మనకి ఇప్పుడు పేటు గిన్నెలు సరిపోవు గాయ, పెద్ద తప్పెళ్ళు అయితేనే మనకి వాంటు. ఇది పెద్దగా వాల్ పోస్టర్లు అంటించిన గమ్ములాగా ఉన్నది కాబట్టి తప్పెళ్ళు అయితే స్పూన్లు గిన్నెలు అయితే సరిపోవు మనకి. ఇప్పుడు మన విశ్వస్వరూపాన్ని చూస్తారు కదా, ఇలా చెయ్యట్టి ఈ ముద్దని ఇలా తీసి ఇలా తినాలా, అర్థమైందా? ఇందాక నాకు ఒక బాదం గింజ కావాలనేసి అంతా ఆడిచ్చాడు, ఈ దగ్గర 2 తీసుకున్నాను, నాకు 2 పడ్డాయి, ఇప్పుడు మొత్తం 3 అయ్యాయి. ఇదిగోటి ఇదొకటి 6వది, 3 ప్లస్ 1 ఆరా, మొత్తం 5 అయ్యాయి, ఇదొకటి 6వది. ఇంకా బాగా తినాలి. సేమియా తినడం మంచిది కాదు కదా, ఇలా పట్టాలా, ఇలా పట్టిన తర్వాత దేన్ని సరే ఎంత చేస్తున్నావు. ఎంజాయ్ చేస్తూ తిన్నప్పుడే మనం తిన్న తిండికి కూడా ఒక అర్థం ఉంటుంది, అరుగుతుంది. అర్థమవుతుంది కదా నా బాధ మీకు. మరి మాట్లాడలేకపోతుంది, గుండె కాలిపోతుంది ఎక్కువ వేడి తిని అన్నగా.
తింటారా గాయస్? ఇప్పుడు గాయస్ ఈ డైలాగ్ చెప్పారా? టోపీ ఎటు పక్కరా శివరు? రే నీ అమ్మ కాదురా నా అమ్మ రసగుల్లా బాదం పప్పు. 2 సార్లు వేసుకున్నాడు మళ్ళీ తినేస్తాను వీడు. నువ్వు తినవుతానే వచ్చింది గాయస్, పర్ఫెక్ట్ గా వచ్చింది. మీకు మీ శత్రువులు కానీ మీ హేటర్స్ కానీ ఎవరైనా ఉంటే ఇది పెద్ద ముద్దగా చుట్టి గట్టి కొట్టారంటే బుర్ర బద్దలైపోద్ది. ఓకే తినరా గాయస్? ఇప్పుడు మా అన్నకి తినిపిస్తుంది. వీడు మా అన్న అనమాట. వీడి పేరు యాదగిరి, నా పేరు లోకేష్. రారా తినరా తినరా రారా తినిపిస్తాం పేమరా. రారా నువ్వు రారా గాయస్. కదా కెమెరా వెనకతలు దాగున్నాడు చూసారా? పెద్ద తాటి చెట్టు. వాడు మా తమ్ముడు అనమాట. వాడి పేరు ధర్మ అంటారు, కొందరు ధరణి అంటారు. ప్రేమతో పిలిచే వాళ్ళు ధర్మ అని పిలుస్తారు, కోపంతో పిలిచే వాళ్ళు ధరణి అని పిలుస్తారు. రారా వరా. లవ్లీగా పిలిచే వాళ్ళు ధర్ని అని పిలుస్తారు. అడవి పంది. గాయస్ 2 అడవి పందులు వచ్చాయి ఇప్పుడు తినడానికి. మీ పెళ్ళి ఆగండి ఒక 5 నిమిషాలు. మీ మెచ్యూరిటీ ఫంక్షన్ ఈవెంట్స్ కి, మీ మ్యారేజ్ ఫంక్షన్ ఈవెంట్స్ కి, మీ ఫస్ట్ నైట్ ఈవెంట్స్ కి దేనికి కావాలన్నా సరే సేమియాలు కానీ, పాయసాలు కానీ, ఉప్మాలు కానీ మేము రెడీ చేసి పెడతాం. ఇన్స్టెంట్ ప్రిపేర్డ్ సేమియాస్ ఉంటాయి మా దగ్గర విత్ కూల్ ఎఫెక్ట్స్ తో. నెక్స్ట్ మీ మ్యారేజ్ ఈవెంట్స్ కి, మెచ్యూరిటీ ఫంక్షన్స్ ఈవెంట్స్ కి, తర్వాత మీ ఫస్ట్ నైట్ ఈవెంట్స్ కి మల్లెపూలు కానీ, కనకాంబరాలు కానీ, బంతిపూలు కానీ, ఇలా ఫ్లవర్స్ ఏవి కావాలన్నా మా దగ్గరికి రండి. రాకండి అప్పుడు కొండపోయి ఫోన్ చేయండి. మా నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. అదిగోండి అక్కడ కింద డిస్ప్లే చేస్తాం. అక్కడ చూసుకోండి. చిన్న కాల్ చేశారంటే. ఇంకో షరత ఏంటంటే ఇక్కడ నోట్, ఇంపార్టెంట్ నోట్, వాట్ ఈస్ మీన్స్ దిస్ ఆఫర్ ఓన్లీ ఫర్ శ్రీకాకుళం గాయస్. శ్రీకాకుళం ఇన్ డిస్ట్రిక్ట్ లో ఉండే వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఓకేనా? బామిని మండలం, మన్యం జిల్లా. శ్రీకాకుళం జిల్లా కాదు గాయస్ మాది, మన్యం జిల్లా గాయస్. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కాదు మంది, పార్వతీపురం జిల్లా, మన్యం మండలం కాదు, పార్వతీపురం మన్యం జిల్లా. ఓకేనా? అక్కడ వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు తినడం అయితే చాలా చక్కగా తినేసాం కానీ తేరా ఒకసారి చూపిద్దామా? ఎంతో తెల్లగా చందమామలాగా కొన్ని తప్పాలేమో. ఇప్పుడు కర్రీ వెస్ట్ ఇండీస్ రోడ్ లాగా, వెస్ట్ ఇండీస్ ముఖం లాగా అయిపోయింది, వెస్ట్ ఇండీస్ రోడ్ ముఖం లాగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇది కానీ ఇలా వెళ్ళిందంటే మరి మా ఇంటికి రానివ్వరు. కర్రలు ఇరిగిపోతాయి, చీపురు గట్లు ఇరిగిపోతాయి. సారీ చూసారు కదా. ఇప్పుడు కడగడానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు కాపండి. ఇప్పుడు వరకు మన దరిద్రాన్ని చూడలేక చచ్చిపోయి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వరకు ఆపండి. ఓకే కదా? అంత ఓకే కదా గైస్? ఇదిగోండి గైస్, ఈ పెంట మొత్తాన్ని అంటిస్తున్నాయి ఒకటికొకటి. చూడండి గైస్, ఈ పెంట మొత్తాన్ని కూడా ఇప్పుడు నాదుకు చూపించు. ఐఎమ్ ది లీడ్ యాక్టర్ ఇన్ దిస్ మూవీ గైస్. ఈ పెంట మొత్తాన్ని కూడా హైరా ఈ పెంట మొత్తం అక్కడ ఎవరు లేడు మరి అది చూపించు. కాలు పిచ్చాలనుకున్నా గైస్. ఈ పెంట మొత్తాన్ని ఇదిగోండి గైస్. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి లేదురా? నాకు తీస్తున్నావు కదా? ఇక్కడ నీళ్ళు ఉన్నాయి లేదురా? ఓకే కదా గైస్? నువ్వు ముందు వచ్చాక రా, నా ఫేస్ కూడా క్లారిటీ కనబడాలా. ఇక్కడ వదలగొట్టాలనుకుంటున్నాం గైస్. ఇది మొత్తాన్ని ఇక్కడ కడగాలి. నేను కూడా కనబడాలరా, క్లారిటీగా చూసుకోరా. కడగడం అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇది చూసారు కదా, ఇది ఎంత వెయిట్గా ఉందో. వెస్ట్ ఇండీస్ ఎవరైనా రసిల్ మాయ ఫేస్ లాగా ఉంది కదా, ఇది అలానే ఉంటుంది. అలా చేసాం మరి. గడ్డి బాబు ఇది ఇప్పుడు వదిలేటట్లేదు. చిన్న గడ్డి పిడి ఏమైనా తీసుకొస్తే బాగుంటది, లేకపోతే ఇంటికి రానివ్వకుండా పిప్సరం బాధేస్తారు మనకి, మన ఫ్యామిలీ వాళ్ళు. వారిని వేటరా డిఎస్ఎల్ ఫ్యామిలీకి తిప్పినట్టు అలా తిప్పుతాను. ఒత్తంది లేదురా బాగా, వస్తుంది కదా. వస్తే పర్వాలే, ఆడి వరకు ఆడు చేస్తున్నాను కాబట్టి ఇది వదలగొట్టాం. వెళ్ళి నాకు గడ్డిపిడి ఇచ్చేస్తాను, గడ్డిపిడి కావాలని తెచ్చేస్తాను కానీ కడుగుదామని సనకుంటాను గాయస్. ఇది పెద్ద దొంగ చూపు నాకు గాయస్. మొత్తాన్ని కడుగుతున్నాం గాయస్.
రే నేను ఎక్కువ పడాలి రే, నా మీద ఫోకస్ ఎక్కువ పెట్టు. ఫోకస్ ఎక్కువ పెడుతున్నావు లేదా? నేను కనబడతాను తెల్లగున్నానా? ఓకే తెల్లగుంటే పర్వాలేదు. ఇప్పుడు చూసుకోరా జారిపోతాను. గైస్ ఇప్పుడు ఇక్కడ ఒక స్నేక్ వచ్చిందంటే ఎలా ఉంటుంది మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఇప్పుడు ఒక ట్రెండింగ్ నడుస్తుంది కదా ఒకటి, అనుష్క శెట్టి నా వీడియో కింద కామెంట్ పెడితే నేను ఆగునొక్కుతాననేసి. అలాంటి మనం కూడా ఇప్పుడు చేద్దాం. మన మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ వీడియో కింద కామెంట్ చేసినట్లయితే నేను ఇది మొత్తాన్ని దత్తత తీసుకుంటా, ఈ భూమిని. సింక్ లేకపోవచ్చు కానీ చేస్తామని సంతం ఏదో ఒకటి వీడియో కోసం మాట్లాడాలని. బాబు లాంత కాదు, ఈ వైట్ వదలగట్టాల, ఇది బ్లాక్ చేస్తేనే మనకి, లేకపోతే ఇంటికి నాట్ అలౌడ్. నువ్వు మెంగైపోక ఏదో ఒకటి మాట్లాడరా. చూడండి గైస్ మొత్తానికి నా గిన్నె అయితే వెయిట్ చేస్తాం. ఏటైతే అంతేస్తున్నారు ఇక్కడ ఏటైతే అంతేస్తున్నారు రా. పెళ్లికి ముందే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. గాయస్ ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలనుకుంటే ఏంటంటే, ఇలా 30 రోజుల్లో 30 డిషెస్ మన యూట్యూబ్ ఛానల్ లో పెట్టడం జరుగుతుంది. డిషెస్ అనేసి అంటే బిర్యానీలు అనుకోకండి, సేమియా పాయసాలు, లడ్డు ఉండలు, బూందీ లడ్డూలు, ఇలా ఏవో చేసుకుందాం చిన్నగా. మనం తక్కువ డబ్బులతో అయ్యే వస్తువులు, తక్కువ డబ్బులతో అనేసి కాదు, భారీ బడ్జెట్ అని పర్వాలేదు, ఎక్కువ ఏమి చేయలేమా. పకోడీ ఇది సేమియా పకోడీ చేద్దాం రేపు, సేమియా పకోడీ. గైస్ రేపు మీరు మర్చిపోకండి, రేపు ఇప్పుడు మళ్ళీ యాడ్ వచ్చింది, గుర్తుకొచ్చింది. రేపు మన ఛానల్లో సేమియా పకోడీ కేఎండ్ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కగా. 1 గిన్నె 2 గిన్నెలు కడగడం అయితే జరిగింది. గాయస్ నువ్వు ఇంకెంత బాగుంటాను అది ఎలా చేయరా, మన్ను గిన్నె రాయరా, దీనికి మన్ను రాయరా, ఎదురా వదిలిపోతుంది, మన్ను రాయరా. అరే బాగా వస్తున్నా కదరా, నేను బాగా వస్తున్నానా తెల్లగా? ఓకే మధ్యలో గోదావరి యాస కూడా వస్తుంది గాయస్, మీరు ఏం భయపడకండి, అన్ని వస్తాయి. హిందీ కూడా వస్తుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది. మనకి ఇంకా వీడియోలు 30 వీడియోలు ఇంకా చేస్తాం కదా, లాంగ్ వీడియోలు. ఇంకా మీరు చూద్దురా మన కామెడీ ఏదండి. గైస్ మొత్తానికి అన్ని ఐటమ్స్ అయితే కడిగేసాము. ఇది చూపించరా, ఇదైతే ఇంకా తెల్లగవ్వలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతామో వెళ్ళామో, మా ఇంట్లో ములకారులు ఇరిసిగలరు, మాకు భయం వేస్తుంది. కడిగడం అయితే జరిగింది. మీరు ఏదో ఒకటి మాట్లాడరా. మీరు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా మంచి కామెడీ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంది షేర్ చేయకండి. ఓకే బాయ్, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అందరికి, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. ఓకే.